మాజీ మంత్రి కన్నబాబు మరియు వైసీపీ నేతలు చేస్తున్న అబద్ధ ప్రచారాలను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ మాట్లాడుతూ, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కన్నబాబు సీఎం జగన్ రాష్ట్రానికి చేసిన మేలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. విపత్తుల సమయంలో జగన్ ప్రజల్లోకి రాకుండా ప్యాలెస్ లోనే కూర్చుంటారని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన నష్టపరిహారం 20,000 రూపాయలుండగా వైసీపీ ప్రభుత్వం దాన్ని 15,000కు తగ్గించిందని, ఇప్పుడు చంద్రబాబు మళ్లీ 25,000 ఇస్తున్నారని తెలిపారు. రైతు భరోసా పథకంలో చంద్రబాబు 20,000 ఇస్తున్నారని, కౌలు రైతులకు కూడా కార్డులు జారీ చేస్తున్నారని గుర్తు చేశారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో రైతులకు 25,000 సబ్సిడీ ప్రకటించారని చెప్పారు. ధాన్యం బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ నిధుల సమస్యలు చంద్రబాబు పరిష్కరించారని, ప్రస్తుతం ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను డైవర్ట్ చేస్తోందని ఆరోపించారు. సింహాచలం గోడ కూలిన ఘటనపై వర్మ ప్రశ్నలు లేవనెత్తారు. వైసీపీ కాంట్రాక్టర్ నిర్మించిన గోడ కూలడం యాదృచ్ఛికమా లేదా కుట్రలో భాగమా అని డీసీపీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కష్ట సమయంలో వెంటనే ఫీల్డ్లోకి దిగుతారని, జగన్ మాత్రం ఇప్పటికీ ప్యాలెస్ లోనే కూర్చున్నారని విమర్శించారు. ప్రజలు కష్టాల్లోకి వచ్చి నిలబడే నాయకుడే నిజమైన రాజకీయ నాయకుడని వర్మ వ్యాఖ్యానించారు. మన మంత్రి గారికి కన్నబాబు గారి మీద చాలా ఒత్తిడి ఉంది జిల్లాలో. ఏదోటి మా చెప్పు, ఏదోటి చెప్పు, మంచి పేరు రావాలి జగన్ కానీ రాదు, చెడ్డ పేరు వస్తుంది. ఇంకా మీరు చెప్పి కొద్ది చెడ్డ పేరు వస్తాయి. పబ్లిసిటీ స్టంట్ ఏంటి చంద్రబాబు నాయుడు అంటే? ఆయాల వాతావరణం ఎలా ఉందో తెలుసా మీకు? అసలు హెలికాప్టర్లు కూడా సపోర్ట్ చేయని పరిస్థితి. అయినా రిస్క్ చేసి ఆయన ఫీల్డ్లోకి వచ్చి విజిట్ చేసి ఎక్కడికక్కడ మరి అధికారులను పంపి పంట నష్ట కాలిక్యులేషన్ చేయమని ఆదేశాలు ఇచ్చి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ చేశారు. ఇవాళ 6వ రోజో 5వ రోజో మనం ప్యాలెస్లోంచి బయటకు రాలేదు. వచ్చిన ఒక వీడియో కాన్ఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు. తేడా ఇద్దరు నాయకులకి క్లారిటీ ఉండిపోతాయి. మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయినోడే నిజమైన రాజకీయ నాయకుడు. కష్టంలో ఉన్నప్పుడు కనపడకుండా ఏదో వెళ్ళాలి కదా ఫోటోల గురించి అని చెప్పి జగన్ గారు ఇప్పుడు వస్తున్నాడు, రేపు ఎల్లుండో వచ్చేసి తిట్టడానికి. ఏమని తిడతావా నువ్వు? చంద్రబాబు 14, 19, 20,000 ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే నేను 15,000 తగ్గించానని జగన్మోహన్ రెడ్డి చెప్తాడా? కన్నబాబు గారు రామాయణం, భారతం చాలా చక్కగా చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి మీరు ఏం వెలగబెట్టారో, జగన్మోహన్ రెడ్డి ఏం వెలగబెట్టారో చెప్పారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. విపత్తుల్లో ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేశారా? గాలిలో తిరగడం తప్పితే ఏ రోజు కూడా మట్టిని కాలుతో తొక్కిన పాపాను పోలేదు విపత్తుల్లో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏది జరిగినా సరే రైతు కష్టం వచ్చిందంటే 5 నిమిషాల్లో స్పాట్లో ఉంటున్నారు. అలాగే మీరు సహాయం గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు అలా చేశారు. అసలు వరికిచ్చి నష్టపరిహారాన్ని చంద్రబాబు ఇచ్చి 20,000ని 15,000 చేసింది ఎవరో మీ ప్రభుత్వంలో? మీరు వ్యవసాయ శాఖ మంత్రి కదా, సమాధానం చెప్పాలి కదా. మరి ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది, మోతా తుఫాను సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో మీరు తగ్గించిన రకంగా 15,000 కాదు, చంద్రబాబు పెంచినట్టు 25,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. అలాగే ఇంకోటి చూసుకుందాం, ధాన్యం ఎన్ని కొన్నారు మీరు? 48 లక్షలు కొన్నారు మీ ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్లో. మేము ఎన్ని కొన్నాం? 55.79 లక్షలు కొన్నాం. మీరు ఎప్పుడు ఇచ్చారు ధాన్యం కొన్న డబ్బులు? సంవత్సరానికి 2 ఏళ్ళకి. ఇంకా మీ ప్రభుత్వంలో డబ్బులు 1,670 కోట్లు ఆపేస్తే మేము రైతులకి మేము ఇచ్చాం అంటే చిత్తశుద్ధి ఎవరికి ఉంది? అదే చంద్రబాబు అయితే 48 గంటల్లో పేమెంట్ పడుతుంది. రైతుల పట్ల చిత్తశుద్ధి ఎవరికి ఉంది? జగన్మోహన్ రెడ్డిగా, చంద్రబాబు నాయుడుగా? ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 1,788 కోట్లు తక్షణం రిలీజ్ చేసి 10 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికేట్లు ఇప్పించాం. ఈ సర్టిఫికేట్లు ఎందుకు ఎవరి వలన ఆగిపోయినాయి? జగన్మోహన్ రెడ్డి వలన ఆగిపోయింది. ఈ డబ్బు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మీ గవర్నమెంట్లో ఇవ్వలేదు కాబట్టి. టోటల్గా మీ గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేసరికి 2,832 కోట్లు పెండింగ్ ఉంది. వసతి దీవెన బకాయిలు వచ్చేసరికి 985 కోట్లు ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ పీజీ వాళ్ళది వచ్చేసరికి 450 కోట్లు ఉంది. ఇవన్నీ పెట్టేసి చంద్రబాబు తప్పు చేస్తున్నాడు, చంద్రబాబు ఇవ్వలేదంటే నువ్వు ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోయావు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయావు? 10 లక్షల మంది సర్టిఫికేట్లు నీ టైంలో ఎందుకు ఆగిపోయినాయి? ఇవన్నిటికి సమాధానం చెప్పాలి కదా. అలాగే మోంతా తుఫాను సక్సెస్గా ప్రజలకి ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం తగ్గించుకుంటూ 4-5 రోజుల ముందు
ఎలక్ట్ అయ్యి ఆయన దుబాయ్లో ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల మీద అక్కడి నుంచి కూడా మానిటర్ చేసి ఇటు పార్టీ క్యాడర్ని అటు అధికారులని కలెక్టర్ని మానిటర్ చేసి ఎలక్ట్ చేసి ప్రాణరక్షణ మన ఎవరో చనిపోకుండా చేసి మరి అదేవిధంగా ఆస్తి నష్టం కూడా తగ్గించారు, ప్రాణ నష్టం కూడా తగ్గించారు. అంటే దీన్ని డైవర్షన్ చేయడానికి ప్రభుత్వం యొక్క మంచి ప్రభుత్వం ఉన్న పేరుని డైవర్షన్ చేయడానికి, చంద్రబాబు చేసిన శ్రమను డైవర్ట్ చేయడానికి, చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 కర్నూలులో సూపర్ 6 సభను డైవర్ట్ చేయడానికి అక్కడ సింహాచలం ఇన్సిడెంట్ అయింది, ఇక్కడ మళ్ళీ వెంకటేశ్వర గుళ్ళు ఇన్సిడెంట్ అయింది, తొమ్మండూరు చనిపోయారు. దీన్ని తీసుకెళ్ళి దీనికి ఎగైనెస్ట్గా పెట్టి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి చేస్తున్నారని ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలు ప్రతి పౌరుడు యొక్క ఆలోచన అనుమానాలు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. భారత రాజ్యాంగ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 25, 26వ తేదీలలో నిరసన కార్యక్రమం. పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్న ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతపు కొండబాబు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 571 అర్జీలు. పీజీఆర్ఎస్ లో అందిన అర్జీలకు నిర్ణీత సమయంలో అధికారులు పరిష్కారం చూపాలని ఆదేశం. కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న అబద్ధ ప్రచారాలను మానుకోవాలి. మాజీ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.